87లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పట్టేదారుల నుంచి. తర్వాత మాయండవల్ ఇన్ని రోజులు చూసుకుంటూ వస్తున్నాం మాయండవల్నే ఉంది. తర్వాత ఈ 2024లో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి నేను చనిపోయినట్టు, మేము బతికున్నాక 2012లోనే చనిపోయినట్ట. దాని పేరు మీద సర్టిఫికెట్ తీసి నా కూతురట ఎవరో బగ్గాలి శ్రవంతి అట, ఆమె వేసుకొని ముస్లిం కమ్మింది. ఆమె ముస్లిం కమ్మింది. ఆ ముస్లిం వాళ్ళు ఇక్కడ లేవల్ చేస్తున్నాక మన శుక్రవారం రోజు మేము వచ్చే వరకు బ్లేడ్ డాక్టర్ కొడితే ఎందుకు కొడుతున్నాం అంటే మాకు పట్టా అయింది, మాకు పేపర్స్ ఉన్నాయి, కావాలంటే నీ పేపర్ తీసుకురాపోని తాగేసింది. వాడే నాకు తాగేసింది. అంటే ఇలాంటి వాళ్ళు దౌర్జన్యం ఎంత ఎన్ని రోజులు కామెంట్. మీరు ఏం డిమాండ్ చేసిన ఫైనల్? సబ్ ఇస్తారు, మోసం చేసి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా, ఎంత మున్సిపల్ అన్నీ అందరూ లాలుచిపడి మోసం చేస్తున్నారు. దాన్ని న్యాయం చేయాలి. ఇస్రాజ్ వాడి మేము ప్రస్తుతం 87లో ప్లాట్ కొన్నాము. ఇది పట్టేదారు దగ్గరనే కొనుక్కున్న తర్వాత ఎత్తున మా కూతురు కన్నా గిఫ్ట్ అని ఇచ్చినాము. రిజిస్ట్రేషన్ చేయలేదు, నా పేరు మీదే ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే అప్పటి నుంచి చూసుకుంటూనే పోతున్నాం, వస్తూనే ఉన్నాం, మాకేముంది అనుకున్నాం. ఈ మధ్యలో ఎవరో ఫేక్ డాక్యుమెంట్ నేను చనిపోయినాను పెట్టి వినాయకనగర్ నిజామాబాద్ అని శ్రవంతి అని నా కూతురు అని నేను చనిపోయినా అని 2012లో సర్టిఫికేట్ పెట్టి గత నెల 4 తారీఖు నాడు జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు శ్రవంతి అమ్మాయి. చేసుకుని మళ్ళీ ముస్లిం కమ్యూనిటీ. అది అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. నేను చనిపోయినా కూడా బతుకున్నా కూడా చనిపోయినా అని పేరు పెట్టి. ఎప్పుడు చనిపోయినట్టు 2012లో నిజామాబాద్ వినాయకనగర్ కొన్న వాళ్ళు నిజామాబాద్ శుక్రవారం రోజు ఇది లేవల్ చేస్తుండగా వచ్చాము. లేట్ డాక్టర్ వచ్చి లేవల్ చేస్తుంటే మాకు ఇంటిమేషన్. అప్పటిదాకా వాళ్ళు అమ్ముకుంటూ ఇవన్నీ యాక్షన్ చేసినట్టు లోపల వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. అప్పుడు బయట పడితే ఆపేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. అట్లా ఎన్ని గజాల ప్లాట్? 200 గజాల ప్లాట్. కాసులు కామారెడ్డి నాఫింటి అమాయకుల వాళ్ళ ప్లాట్ను కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మడము, దందాలు చేస్తున్నట్టు అధికారులు దీని గురించి న్యాయం చేయాలి. మాకు వేరే వైపు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఫేక్ సర్టిఫికేట్ మీద వాడు ఎట్లా చేసినాడు? మా అన్న జీవన్ రెడ్డి అన్న ఈ ప్లాటు 87లో కొన్నాడు. ఇక్కడనే ఉంటాడు ఇప్పుడు కూడా, ప్రస్తుతం అశోక్ నగర్లోనే ఉంటాడు. 87లో కొని తన పేరు మీదనే ఉంచుకున్నాడు. తన బిడ్డకు గిఫ్ట్గా ఇచ్చిండు. ఇచ్చి పర్యవేక్షణలో ఎన్ని రోజులు కూడా ఉండి ఇప్పుడు మొన్న 4 రోజుల కింద మా కమ్మీర్ అని చెప్పేసి ఒక ముస్లిం అతనైనా వచ్చి బ్లేడ్ కొడితే ఎవరు అమ్మీరంటే నిజామాబాద్ వాళ్ళు అమ్మీరు. మాకు వినాయక్ నగర్ శ్రవంత్ అని ముస్లిం ఆయన అమ్మిండు అని చెప్పేసి మాకు డాక్యుమెంట్లు ఇచ్చిండు. ఇస్తే ఆ శ్రవంత్ అనటం ఎవరు జీవన్ రెడ్డి చనిపోయిండని డెత్ సర్టిఫికేట్ నిజామాబాద్నే సృష్టించి 2012లో చనిపోయినాడు. మనిషి ఉండగానే చనిపోయిండని డెత్ సర్టిఫికేట్ తీసి శ్రవంత్ అనేట ఆమె తీసి ఆమె చేసుకొని ముస్లిం అతనికి ఆమె అమ్మడం జరిగింది. మనిషి ఉండగానే 2012లోనే, అంటే మనిషి ఉండగా కూడా డెత్ సర్టిఫికేట్లు ఇట్లా ఆఫీసర్ ఎట్టిస్తుర్రు. పోనీ వాళ్ళు ఇచ్చిర్రు, సర్టిఫికేట్లు ఇచ్చిర్రు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు మా అన్న తానే ఉన్నాయి. సబ్ రిజిస్టర్ అన్న చెయ్యేడా? ఇది ఎట్లా చేసిండు ఇది రిజిస్ట్రేషన్ వాళ్ళకు అక్రమంగా? ఈ దౌర్జన్యం ఏంది వీళ్ళది ఆఫీసర్? అది పోనీ మనిషి ఉన్నాగా కూడా సర్టిఫికేట్ తీసుడు 12 ఏళ్ళ కిందనే చనిపోయినట్టుగా. ఇంత అన్యాయమా? మాకు ఇప్పుడు మొన్న బ్లేడ్ కొట్టేదాకా తెలియదు. 2 డాక్యుమెంట్లు చేంజ్ అయినాయి. ఇది ఎంతవరకు న్యాయము? ఆ శ్రవంత్ అనేటమ్మ ఎవరు? వాళ్ళు వెనక్కి ఎవరు ఉన్నారు? భూకాసారులు. ఇక్కడ కామారెడ్డి వాళ్ళు లేనిది ఇది కాలేదు. ఇది పక్కా కామారెడ్డి వాళ్ళు రిజిస్టర్ ఆఫీసు వాళ్ళకు కూడా సంబంధం ఉంటుంది. ఇది రిజిస్టర్ ఆఫీసు ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడు. ఒరిజినల్ డాక్యుమెంటే మా దగ్గర ఉన్నది. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు? ఇంత అన్యాయమా? దీని మీద చర్యలు ఏం తీసుకుంటారు? మనిషి ఉండగానే మనిషి చనిపోయినందుకు ఈ డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటేనేమో ఇయ్యరు.
మనిషి చనిపోకముందే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఇది ఎంతవరకు న్యాయం? దీని మీద చర్యలు తీసుకోవాలి మున్సిపల్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. ఇంత అన్యాయమా? 200 గజాల ప్లాటు, మినిమం 60 లక్షల ప్రాపర్టీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? వినాయక్ నగర్ స్రవంతి ఆమె ముస్లింకి అమ్మింది, ముస్లిం వచ్చి ఇంకో ఆయనకు అమ్ముకుంటుండు. ఇది ఎంతవరకు న్యాయము? వాళ్ళది కూడా వినాయక్ నగరే, ముస్లిం ఆయనది. పోనీ ఆయన ముస్లిం ఆయన కొనడేమో కావచ్చు, ఈమెకి ఎట్లా అయింది రిజిస్ట్రేషను? మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండగా మీమెకి ఎట్లా అవుతుంది రిజిస్ట్రేషను? డెత్ సర్టిఫికేట్ పెడతారు, చనిపోకముందు 12 ఏళ్ళ కింద చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెడతారు. లీగల్ ఇది ఎట్లా ఏం నడుస్తుంది? ఇది అంతా ఇంత అన్యాయమా? ఇది అంటే ఎప్పటికి చూసుకుంటా కూర్చుంటే మా ప్లాట్లను